Harus nggak wala dulu. ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండీ బీచ్ యూదుల హనూకా వేడుకలపై తుపాకులతో దాడులు చేసిన ఇద్దరు సాయుధులను తండ్రి కొడుకులుగా దర్యాప్తు బృందం గుర్తించింది. వీరిని నవీద్ అక్రమ్, సాజిద్ అక్రమ్గా రక్షణ బలగాలు పేర్కొన్నాయి. ఈ నిందితులిద్దరూ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు వెల్లడించారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుదాడిలో నవీద్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఓ హంటింగ్ క్లబ్లో సభ్యుడైన సాజిద్ పేరిట 2015 నుంచి గన్ లైసెన్స్ ఉందట. సాజిద్ వద్ద ఉన్న 6 ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిడ్నీలోని బాండీ బీచ్లో ఆదివారం ఉగ్రవాదుల కాల్పులతో కలకలం రేగింది. యూదుల పండుగ రోజున జరిగిన ఈ దాడిలో ఇప్పటివరకు సుమారు 16 మంది మరణించారని తెలుస్తోంది. ముసుగులు ధరించిన ఇద్దరు తండ్రి కొడుకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు పోలీసుల కాల్పులో మరణించగా మరొకరు గాయపడ్డారు. పాకిస్తాన్ మూలాలున్న వీరిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ దాడుల సమయంలో ఒక సామాన్యుడు ప్రాణాలకు తెగించి ఉగ్రవాదితో పోరాడి హీరో అయ్యాడు. ఈ ఘటనలో భాగంగా ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు నిందితులు 50 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. బాండీ బీచ్ కాల్పులకు తెగబడిన నిందితులు ఇద్దరు తండ్రి కొడుకులు అని తెలిసింది. నిందితులను నవీద్ అక్రమ్, అతడి తండ్రి సాజిద్ అక్రమ్గా గుర్తించినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యాన్ వెల్లడించారు. ఈ సంఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నవీద్ అక్రమ్ అక్కడే మరణించగా సాజిద్ అక్రమ్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యూదులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడికి పాల్పడిన తండ్రి కొడుకులైన నవీద్ అక్రమ్, సాజిద్ అక్రమ్ చాలా ఏళ్లుగా సిడ్నీలో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. అయితే వారి మూలాలు పాకిస్తాన్లో ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన నవీద్ అక్రమ్ కుటుంబం చాలా కాలం నుంచి సిడ్నీ శివార్లలోని బోనిరిగ్, క్యాంప్సీ ప్రాంతాల్లో నివసిస్తూ వస్తోంది. విచారణలో భాగంగా పోలీసులు ఆదివారం రాత్రి ఈ 2 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవీద్ అక్రమ్ లైసెన్స్ పొందిన ఆయుధాలను విక్రయిస్తుంటాడని తేలింది. సోదాలు నిర్వహించి 6 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ చెప్పారు. ఇక ఆదివారం సాయంత్రం 6:30 సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ నిందితుడు చెట్టుచాటున నక్కి సామాన్యులపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇది గమనించిన 43 సంవత్సరాల అహ్మద్ అల్ అహ్మద్ వెంటనే చెట్టు దగ్గరికి వెళ్లి ఆ నిందితుడిని పట్టుకున్నాడు. అతడి చేతిలో ఉన్న తుపాకీని లాక్కొని ఆ నిందితుడికే గురిపెట్టాడు. మరో నిందితుడు అతడిపై కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అహ్మద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన ప్రాణాలకు తెగించి మరీ నిందితుడితో పోరాడిన అహ్మద్ని రియల్ హీరో అని ప్రశంసిస్తున్నారు. C'est un malade. Oh mon gros. Oh ouais mais il y a son pote, il va se faire tirer dessus. Il est trop con le mec qui a l'arme.